ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను సస్పెండ్ చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ దాదాపు ఖరారు కాగా, ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిలో పోటీ చేస్తారా లేక ఆత్మకూరులో పోటీ చేస్తారన్న సందిగ్ధత నెలకొంది. ఇక వయస్సు రీత్యా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికలకు దాదాపు దూరమైనట్లేనని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి ప్రసాదకు వైసీపీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. అటు వరప్రసాద్ పవన్ కళ్యాణ్ని కలవడం, తిరుపతి ఎంపీగా బరిలో ఉంటానని కూడా పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. మరోవైపు నెల్లూరు సిటీ సిట్టింగ్ స్థానం నుండి నరసరావుపేట ఎంపీగా వెళ్లిన అనిల్ కుమార్ యాదవ్ జగనన్న భక్తుడుగానే కొనసాగుతారంటూ క్లారిటీ ఇచ్చారు. మిగతా అధికారులు కానీ వాళ్ళ అధికారులందరూ కూడా మనకు సహకరించేటటువంటి సిబ్బంది ఉంది. అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. మన పేద ప్రాంతాన్ని, వెనుకబడిన ప్రాంతాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నేను అడిగేవాడిని జిల్లా పరిషత్లో, అయ్యా మాది వెనుకబడిన ప్రాంతం, మేము ట్రైబల్స్ ని, మాకు ఏ ఆధారం లేని వాళ్ళము, మాకు విద్య తక్కువ, మిగతాయి కూడా తక్కువ, వ్యవసాయం తక్కువ, అన్ని తక్కువగా ఉన్నటువంటి ప్రజలం మేము, మాకు మీ సహాయ సహకారాలు మెండుగా కావాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆరం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చరిత్. థ్యాంక్ యూ విజయ్. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలని గతంలోనే సస్పెండ్ చేసింది. ఏదైతే మాజీ మంత్రి ఆనం వెంకటరమణారెడ్డి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలోకి టచ్ లోకి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ తోటి వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి ఇటు వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా, లేకపోతే ఇటు ఆయన పాత నియోజకవర్గం ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తారంటే కొంత సందిగ్ధత అయితే కొనసాగుతుంది, సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అలాగే నెల్లూరు రూరల్ కు సంబంధించి ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారో, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ముగ్గురు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వయసు రీత్యా ఇక ప్రత్యక్ష రాజకీయాలకి దూరమైనటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వల్ల అయితే పూర్తిగా కూడా పెద్ద డ్యామేజ్ జరిగిందనే చెప్పాలి. ఏదైతే ఈ షిఫ్టింగ్స్ అండ్ లిఫ్టింగ్ చేస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు 7వ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులు 6 విడతలుగా కూడా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి వరప్రసాద్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో ఈయనకి సీటు లేదని చెప్పడం, ఈయన పవన్ కళ్యాణ్ కి టచ్ లోకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కి టచ్ లోకి వెళ్ళడం, నేను తిరుపతి ఎంపీ నుంచి పోటీ చేయబోతున్నా అంటూ కూడా ధీమాగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అక్కడ కూడా ఆయన వల్ల కూడా కొంత డ్యామేజ్ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గూడూరులో. అలాగే నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే మాజీ మంత్రి నారాయణ మీద పోటీ అంటే రెండు సమతూకమైనటువంటి ఇద్దరు పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట ఎంపీగా పంపించడం, అక్కడ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి ఎదుగుతూ ఏదైతే డిప్యూటీ మేయర్ వరకు వచ్చినటువంటి ఖలీల్ అహ్మద్ కి అక్కడ స్థానం కల్పించారు. ఖలీల్ అహ్మద్ ఈ రోజు మాజీ మంత్రి నారాయణ ఢీ కొట్టబోతున్నారు. ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా నెల్లూరులో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయడం వల్ల ఒక్కసారి అయితే గ్రాఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏదైతే 10కి 10 స్థానాలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేల బయటికి వెళ్లడంతో అయితే ఒకంత దెబ్బతిందని చెప్పాలి. బయటికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఒకటే నినాదం చెప్పారు, మేము అభివృద్ధి ఎజెండాగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే ఏదైతే వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మేము అడిగాము, వాటికి ముఖ్యమంత్రి సుముఖంగా చూపించలేదు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు వీడకపోవడం, ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తందారీ వ్యవస్థ,
వీటికి మేము దూరంగా ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో మేము బయటికి వెళ్తున్నామంటే కూడా వారు జగన్మోహన్ రెడ్డిని ఇచ్చేశారు. అలాగే ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చినటువంటి తరుణంలో పూర్తిగా కూడా సీఎంఓనే ఆయన టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సీఎంఓలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డిని కానీ, సద్ద రామకృష్ణారెడ్డిని కానీ, అలాగే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తూ కూడా ఆయన బయటకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో కూడా ఒకంత తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంది అనేది కూడా అర్థం మనకు తెలుస్తుంది. పూర్తిగా అంటే గతంలో కంటే కూడా తెలుగుదేశం పార్టీ కొంత పూర్తిగా మెరుగైనటువంటి స్థానానికి, అంటే గతంలో కూడా ఎక్కడ తీసుకొని పోయినప్పటికీ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగమనం రూరల్లో బలం చేకూర్చినట్లుగా కూడా రాజకీయ వర్గాల విశ్లేషణ. రేపు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అలాగే ఏదైతే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ తనకి నరసరావుపేటగా పంపించినప్పటికీ కూడా స్వామి భక్తి చాటుకుని నరసరావుపేటకి మౌనంగా వెళ్ళినటువంటి పరిస్థితి. విజయ్, రైట్, థ్యాంక్ యూ చరణ్.